కారులోంచి తోసివేత మృతి. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన, ముగ్గురు అరెస్ట్. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుని కదులుతున్న కారులో మైనర్ బాలిక సామూహిక అత్యాచారం గురైంది. మరో యువతను కదులుతున్న అదే కారులోంచి కామాంధులు తోసివేయడంతో ఆమె తీవ్ర గాయాలపై ప్రాణాలు కోల్పోయింది. అత్యాచారం గురైన 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్ అనుమానాస్పద మృతి. కర్ణాటక చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఐసీఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ అయ్యప్పన్ 70 ఏళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకా కావేరీ నదిలో ఆయన మృతదేహం శనివారం లభించింది. మైసూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్లో అయ్యప్పన్ కనిపించడం లేదు. ఈ నెల 8న కేసు నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోడీపై చిదంబరం, థరూర్ ప్రశంసలు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలకు ఊహించని వర్గాల నుంచి కూడా మద్దతు వెలువెత్తుతుంది. పహల్గాం ఉగ్రదాడిపై భారత సైన్యం ప్రతిస్పందన ఎంచుకున్న లక్ష్యాల వరకే పరిమితం చేయడం చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. విస్తృత యుద్ధం వల్ల కలిగే ముప్పును మోడీ గుర్తించారన్నారు. మరిన్ని ప్రాణాలు పోకుండా నివారించేందుకు ఇది అవసరమైన నిర్ణయమని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించేది ఏంటి అంటూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై చర్చ అవసరం. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ, ఖర్గే లేఖలు రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు